హైకోర్టు కావాలని చెప్పేసి తెలంగాణ అడ్వకేట్ చేసి డిమాండ్ చేస్తా ఉన్నది. గతంలో 41 రోజులు మేము కోర్టు విధులను బహిష్కరించి మరి ఉద్యమం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నది. భారత రాజ్యాంగంలో మరి స్పష్టంగా చెప్పిండ్రు ప్రతి ఒక్క కొత్త రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి. అయినా కూడా ఈరోజు సుమారు 600 రోజులు గడుస్తున్నప్పటికి కూడా హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం నరేంద్ర మోడీ కానీ వెంకయ్య నాయుడు కానీ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. స్పష్టంగా అనేక సార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఈ బిల్డింగ్లే మొత్తం ఉండండి, మీకే ఇచ్చేస్తాం, మీరు తీసుకోండి, మేము వెళ్ళిపోతామని చెప్పాడు. లేదంటే మీకు వేరే కోర్టు కావాలంటే వేరే బిల్డింగ్ ఇస్తామని చెప్పాడు. లేదంటే ఇదే కోర్టులోనే 2 హైకోర్టులు సపరేట్గా ఏర్పడదామని చెప్పాడు. అయినా కూడా మీరు ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ప్రత్యేకంగా 2 హైకోర్టులు ఏర్పాటైనాయి కదా, 2 సెక్రటేరియట్లు ఏర్పాటైనాయి కదా. మొత్తం అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాను, మీటింగులు పెట్టి ఊకదంకుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు హైకోర్టు గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? వెంకయ్య నాయుడు మేధావి అని చెప్తాడు, హైకోర్టు గురించి మాట్లాడాడు. కాబట్టి మేము ఏం అడుగుతా ఉన్నామే ఈరోజు? మా ఉద్యోగాలు మాకు కావాలంటా ఉన్నాం, మా హైకోర్టులు మాకు కావాలంటా ఉన్నాం. దీనికి ఎవరు ఎందుకు సమాధానం చెప్పారు? ఎక్కడ పోయిండు కిషన్ రెడ్డి, ఎక్కడ పోయిండు దత్తాత్రేయ? మీరు ఎందుకు మాట్లాడరు? ఇవాళ 600 రోజులు గతంలో ఏం మాట్లాడారు మీరు? ఎన్డీఏ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే తెలంగాణ ఇస్తారని చెప్పారు. ఇవాళ 600 రోజులు అయిపోతున్నా కూడా హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? మీ విధానం ఏ రకంగా ఉంది? కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తాడట. అట్లనే ఈరోజు వెంకయ్య నాయుడు మరి ఏం మాట మాట్లాడాడు? అనేక సందర్భాలలో స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు దీని మీద సమాధానం చెప్పాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నీ మీద నీ అభిప్రాయాన్ని చెప్పమని లెటర్ ఇచ్చినప్పటికి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు 600 రోజులు గడిచిపోతున్నప్పటికీ కూడా హైకోర్టు మీద మాట్లాడు. ఎందుకంటే హైకోర్టు చుట్టూ, హైదరాబాద్ చుట్టూ నీ సామాజిక వర్గానికి సంబంధించిన భూములన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు అయితే ఆ భూములు పోతాయేమని చెప్పేసి ఈరోజు మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు మీ ఆటలు సాగావు? చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మీరు ఇప్పటికైనా మరి వెంకయ్య నాయుడు పారదర్శకత, అకౌంటబిలిటీ అంటాడు. రాజ్యాంగాన్ని అమలు చేయకపోవడంలో మీ పారదర్శక నరేంద్ర మోడీ ఏం సమాధానం చెప్తాడు? భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క తెలివి తక్కువ తనం వలనే ఈరోజు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు రావట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.